ఏ కేసు నిలబడదు, దేన్ని ప్రూవ్ చేయలేం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఈజ్ ఎ కోల్డ్ బ్లడెడ్ బాస్టర్డ్. అవును సార్, నేను కోల్డ్ సార్, ఆ సాంబాగాడు హీట్ సార్. కోల్డ్ బ్లడెడ్ బాస్టర్డ్ అంటే చాలా ఎదవన్నారు అని అర్థం. మీరు ముందు బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళడానికి భయపడే లంచం ఇచ్చింది. లంచమా? బయట ఉన్న కానిస్టేబుల్ని అడగండి. ఈయన అడగండి. సార్ అది సిగ్గులేదయ్యా? ముందు అతను బయటికి పంపించు. రా బయటికి. బయటికి వెళ్తే నన్ను చంపేశాడే. కావాలంటే ఈడికి ఒక లక్ష ఇస్తాను, నన్ను ఇక్కడే ఉంచమను. లంచ్ చేస్తే చెప్తారా? ఏం చెప్పకూడదా? నువ్వు తీసుకున్నావుగా. నువ్వు రావయ్య ముందు. సార్, మనం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ నరుక్కుంటారు. ఏం చేద్దామో మీరే చెప్పండి. వీళ్ళిద్దరిని 1 సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని బహిష్కరిద్దాం. ఈలోపు ఎవరెక్కడ కనిపించినా షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేద్దాం. సంవత్సరం తర్వాతైనా ఒకళ్ళనొకళ్ళు చంపుకోరన్న గ్యారెంటీ ఏమిటి? ఖచ్చితంగా చంపుకోరు సార్. ఈ రోజు ఉన్న కోపం రేపు ఉండదు, రేపు ఉన్న కోపం ఎల్లుండి ఉండదు. సంవత్సరం తర్వాత పూర్తిగా మర్చిపోవచ్చు. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ వీళ్ళు వెళ్తారా? వెళ్తారు. వీడు భయంతో వెళ్తాడు, సాంబా బాధ్యతతో వెళ్తాడు. అతను నేను ఒప్పిస్తాను సార్. రువాడు వచ్చేసాడు. ఇక్కడ జరిగితే లైఫ్ లో బయటకు రావు, తెలుసా? బాబోయ్, ఇంతకు ముందు పులుల్ని సింహాలని ఇలా వల్లేసి పట్టేవారని విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను. మీ టైం బాగుండి వల్ల ఉన్నా కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఇప్పటికి వల్లగాడిపోయేవారు. ప్లీజ్, నేను చెప్పేది విను. మీ నాన్నగారి పేరు నిలబెడతాను నాతో చెప్పావు, జ్ఞాపకం ఉందా? మీ ఫ్యామిలీ గురించి తెలిసినాను కాబట్టి ప్రతిపాదుతున్నాను. నా మాట కాదు, నువ్వు జైలుకి వెళితే 10 మందికి పనికి వచ్చే నీ జీవితం వయసు 2 వేస్ట్ అవుతాయి. ప్లీజ్ సార్, నన్ను కన్విన్స్ చేయొద్దు. నాన్న చెప్పండి, లేకపోతే వాడిని నాకు అప్పగించండి ప్లీజ్. సాంబా, నా మాట విను. లా అండ్ ఆర్డర్ని గౌరవించి 1 సంవత్సరం పాటు ఇక్కడ గొడవలన్నీ మర్చిపోయి ఎక్కడికైనా ఇల్లు బ్రతుకు. ఉన్న పళ్ళంగా స్టేట్ వదిలి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాం సార్? నాకు ఈ సీమ తప్ప ఇంకేం తెలీదు. పారిపోదాం, లేకపోతే పగలగొట్టి పచ్చడి చేసేస్తాడు. అమృత్సర్ మన సీట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అవునన్నయ్య, అంతా ప్లాన్ చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. అక్కడికి వెళ్ళిపోతాం అన్నయ్య. వయసులో నీ తండ్రితో సమానమైన వాడిని ఎందుకు చెబుతున్నాను వీరు? నీ జీవితం నాశనం చేసుకోవద్దు, నన్ను అర్థం చేసుకో. ఒకణ్ణి చంపి నీ పగ తీర్చుకుంటావో, 100 మందిని చదివించి మీ నాన్నగారి ఆశయాన్ని నెరవేరుస్తావో ఆలోచించుకోమని ఎస్పీ గారు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2 వర్గాల్ని సంవత్సరం పాటు ఈ సీమ నుండి బహిష్కరించారు. ఈ గొడవలన్నిటికీ కారణమైన ఆ క్వారీని ప్రభుత్వం సీజ్ చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించి మా సాంబణ్ణి కంచికి పంపాం. రాముణ్ణి అరణ్యవాసానికి పంపేటప్పుడు అయోధ్య ప్రజలు ఎంత బాధపడ్డారో తెలియదు గాని, మా సాంబణ్ణి కంచికి పంపేటప్పుడు మా ఊరి జనం అంతకంటే ఎక్కువ బాధపడ్డారు. వాడు తిరిగి వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మా వాళ్ళందరికీ మళ్ళీ ఆ కన్నీళ్లే మిగిలాయి. బామ్మగారు, కొంతమంది కుటుంబానికి పేరు తెస్తారు, కొంతమంది కులానికి పేరు తెస్తారు, కానీ సాంబా ఈ సీమకే పేరు తెస్తాడు. సంధ్య, నువ్వేంటి ఇక్కడ? సాంబా నాకు బాగా తెలుసు. తెలుసంటే? ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. సాంబాను పెళ్లి చేసుకుంటావా? అదెలా కుదురుతుంది? పెళ్లి చేయమని అడగట్లేదు, చేసుకుంటానని చెప్తున్నాను. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గుర్తున్నానా?
15 ఏళ్ల క్రితం నీ కూతుర్నిచ్చి కాళ్ళ కడిగి కన్యాదానం చేసావు గుర్తుపట్ల మర్చిపోయిన బంధుత్వాన్ని గుర్తు చేయకు